దేవుని సన్నిధిలో మనం గత 6 వారాలు 6 విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు 7వ మాట గురించి మనం ధ్యానించటానికి ముందుకొచ్చాం. దేవునికి అసహ్యమైనవి లేదా దేవునికి హేయమైనవి 7 విషయాలని దేవుడు మనకు చూపించాడు. ఇది సంఘం బాగా తెలుసుకోవాలి. దేవుడు అసహ్యించుకునేవి 7. ఈ 7 ఎప్పుడు కూడా మన హృదయం అనే పలకల మీద మనం రాసుకోవాలి. ఇవి మనలో ఉంటే దేవునికి మనం నచ్చమంట, దేవుడు మనల్ని అంగీకరించను అని చెప్పాడు. 6 విషయాలని మనం ధ్యానించుకుంటూ వస్తూ ఈరోజు 7వ మాటలోనికి మనం వచ్చాం. ఏంటి 7వ మాట అంటే, ఒకసారి సామెతల పుస్తకము 6వ అధ్యాయము 17 నుంచి మనం చదువుకుంటూ చివరి మాటలోనికి మనం వచ్చాం. ఏమిటి 7వ మాట? అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు దేవునికి హేయమైన వాడు, దేవునికి అసహ్యుడు. ఎవరి మధ్య జగడాలు పుట్టిస్తాడంట? అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించువాడు దేవుడికి అసహ్యుడు అని. మరి మనమేమన్నా అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టిస్తున్నామా అంటే మనమేమి అలాంటిది తప్పేమీ లేదు అన్నట్లుగానే మనకు అనిపిస్తాయి. అసలు మనకు అర్థం కావాలి అంటే ఎవరు ఈ అన్నదమ్ములు? అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించేవారు దేవునికి హేయమైన వారు కదా. ఈ అన్నదమ్ములు ఎవరు అని మనం ఆలోచిస్తే, ప్రభు రక్తము ద్వారా కడగబడిన మనందరం కూడా సహోదరి సహోదరులమే. ఇంతకన్నా ఇంకా అర్థం కావాలి అంటే, దేవుడు ఒక మనిషి నుండి సమస్త జాతి వంశములను ఆయన సృజించెను. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా సహోదరి సహోదరుడే. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఏం గమనించాలి అంటే, ఈ సహోదరుల మధ్య జగడములు పుట్టించువాడు. ఎలా పుట్టిస్తాం జగడాలు? ఈరోజు చాలా సందర్భంలో జగడములు పుట్టించిన వ్యక్తి లేరు అని చెప్పవచ్చు. అదేంటండి, మేము సహోదరి సహోదరుల మధ్య జగడాలు పుట్టించేవారిలాగా మేము కనిపిస్తున్నామంటే ఖచ్చితంగా మనం జగడాలు పుట్టిస్తున్న వారిమే. ఈరోజు మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఒక వ్యక్తి ఒక సమాచారాన్ని మనకు అందించాడు అనుకోండి, పలానా వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు అని ఎవరైనా మనకు సమాచారం అందించారు. మనమేం చేస్తాం? ఏవయ్యా నువ్వు ఇలా చేస్తున్నావంట కదా, పలానాలు నాకు చెప్పారు అని ఆ వ్యక్తితో మాట్లాడతాం. వారిద్దరి మధ్య ఏం ప్రారంభమవుతుంది? జగడం ప్రారంభమవుతుంది. ఈరోజు ఒక దగ్గర నుంచి తీసుకెళ్ళిన వార్త ఇంకొక దగ్గరికి నువ్వు ఎప్పుడైతే చేరుస్తున్నావో నువ్వు జగడాలు పుట్టిస్తున్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకు ఇరుగు పొరుగు వారి దగ్గర గొడవలు? అసలు సంఘంలో సహోదరి సహోదరుల మధ్య కూడా ఈ కొండాలు చెప్పుకునే పరిస్థితి. మనం మౌనంగా ఉంటామంటే మౌనంగా ఉండం. సహోదరి సహోదరుల మధ్య అంట జగడములు పుట్టించేవాడు దేవుడికి అసహ్యుడు. ఈరోజు వాక్యం వింటూ ఉండగానే నేను అలా జగడాలు పుట్టించేవాడిగా ఉన్నానా అంటే బోలెడు విషయాలు పుట్టిస్తున్నాం. స్టిల్ ఈ వారంలో చూసుకుని, ఈ నూతన సంవత్సరంలో చూసుకున్నా కూడా మన ఎదుట అలాంటివి ఉన్నాయి. ఇది మనకి, నేను ఎవరిని అనలేదు కదా, ఉన్న వాస్తవమే చెప్పాను కదా అనుకుంటాం. ఒకరు ఒక వాస్తవ సంగతి నీకు చెప్పినప్పటికీ కూడా ఆ వాస్తవం గురించి నీవు వారిని సమాధానపరచాలే కానీ నువ్వు దాన్ని తీసుకుని మరొకరు వ్యక్తి దగ్గర వాటి గురించి మాట్లాడకూడదు. చూడండి, 2-3 కలుసుకున్నారనుకోండి, ఈ 2-3 కలుసుకున్నప్పుడు అసలు దేని గురించి మాట్లాడతారు? వారిద్దరి గురించే మాట్లాడుకుంటారా? కూడుకున్న ముగ్గురు గురించే మాట్లాడుకుంటారా అంటే ఇలా ముగ్గురు గురించి ఏం మాట్లాడుకోరు.
అంత సబ్జెక్ట్ అంతా కూడా బయట నుంచే ఉంటుంది, దానిలో సారాంశం అంతా. ఫలానాళ్ళు ఎలా, వీళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు. ఇవన్న ఈ ముగ్గురులో ఎవరో ఒకరు నువ్వు ఎలా చేస్తున్నావంట అని వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఎవరు చెప్పారు నీకు? ఫలానాలు చెప్పారు. నువ్వేం పుట్టిస్తున్నావు వారి మధ్య? జగడాలు పుట్టిస్తున్నావు. ఎన్ని రకాలుగా మాట్లాడతామో తెలుసా? మనం అనుకుంటాం ఏదో మనం సాధించామనుకుంటాం, కానీ దేవుడు అంటాడు అసహ్యము నాకు అలాంటి వారు అంటే. ఒకవేళ ఒక వ్యక్తి గురించి ఒకవేళ నీకు చెడుగా సమాచారం అందినప్పుడు ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయాలే కానీ ఆ వ్యక్తి గురించి మరొకరి దగ్గర చెప్తే వారి మధ్యలో ఏ విధంగా అభిప్రాయ భేదాలు వస్తాయో జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అనబడతారు. ఇది చాలా శ్రేష్టమైనదండి. ఇది నేర్చుకోండి. సమాధానపరచడం నేర్చుకోవాలి. ఒక సమాచారం మన దగ్గరికి వస్తే, రెండు భార్యాభర్తల మధ్య అయినా సరే, అన్నదమ్ముల మధ్య అయినా, అక్కజెల్లెండ్ల మధ్య అయినా, సహోదరి సహోదరుల మధ్య అయినా ఒక విషయం మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయటానికి మన ప్రయత్నం చేసి సమాధానపరచాలి, దేవుని యొద్ద ప్రార్థన చేయాలి. అంతేకాని ఒక సమాచారాన్ని రెండో వ్యక్తి దగ్గరికి చేరవేసే పద్ధతిని పూర్తిగా మనం అనుకోవాలి. ఇది చెడ్డది, ఇది దేవుడు అసహించుకునే విషయం అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సమాధాన పరచువారు ధన్యులు. సమాచారం నలుగురితో పంచుకునేవారు ధన్యులు అని చెప్పలేదు. వచ్చిన విషయాన్ని నలుగురితో పంచుకొని ఆవిడ అలాంటిది ఇతను ఎలాంటి వాడు అని చులకనగా మాట్లాడటం అనేది మంచిది అని చెప్పలేదు దేవుడి వాక్యం. వారిని సమాధానపరచాలి. సమాచారం వచ్చింది, నువ్వు వెంటనే వారితో మాట్లాడి దాని గురించి వాళ్ళు ఓదార్చవచ్చు. కానీ నువ్వు వెళ్ళి ఫలానా వాళ్ళు చెప్పారు నువ్వు ఎలా అంటా అని మనం మాట్లాడకూడదు. అసలు ఒక విషయం చెప్పాలి అంటే ఏ విషయం కూడా మన నోటి నుండి బయటికి రాకూడదు. ఎవరి గురించి మనకి తెలిసినా, ఏది మనం చూసిన దాని గురించి కూడా మరో వ్యక్తి దగ్గర మనం మాట్లాడకూడదు. అది ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతాయి అంటే అందరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు. ఈరోజు సంఘంలో ఎంతమంది ఉన్నాం? సఖ్యత లేని, సమాధానం లేని వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? మీరు పరిశీలించండి. ఏదో ఒక విధంగా ఒక వ్యక్తి అంటే ద్వేషం, ఏదో ఒక విధంగా ఒక వ్యక్తి అంటే అసూయ, ఏదో ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరు నచ్చదు. కారణం ఏంటో తెలుసా? ఏం జరిగింది? వారిద్దరి మధ్య ఏం పెడుతున్నారు? జగడాలు పెట్టేవారు కొంతమంది ఉన్నారు. మీరు గమనించండి. ఇలానే అందరం కలిసి ఉంటాం, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకుంటాం, ఇవన్నీ చెప్పుకుంటామే కానీ మనస్సులో మాత్రం చాలా విభేదాలు ఉన్నాయి. ఎలా వచ్చాయి ఇవన్నీ? ప్రభు అంటాడు నువ్వు సమాధానపరిచేది నువ్వు నేర్చుకో. ఎంత చెడ్డ సమాచారం నీ దగ్గర అందినా కూడా నువ్వు ప్రేమతో ఆ వ్యక్తిని కనికరం చూపి దయ చూపి ఆ కుటుంబాన్ని సమాధానపరచాలే కానీ అగ్గి వేసిన మెట్లుగా ఈ మాట తీసుకెళ్ళి ఇంకోసారి వేసి అగ్గేయకూడదు. ఈరోజు ప్రతి ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో కూడా ఇవే పరిస్థితులు. దేవుడికి ఎలా నచ్చుతామండి? దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు అన్నదానికి ఒక మెయిన్ రీజను అది ప్రతి క్రైస్తవుడి కుటుంబంలో ఉంది. ప్రతి క్రైస్తవుడి యొక్క వ్యక్తిగత జీవితంలో రీజన్ ఇదే. ఎందుకు మన మనవులు దేవుడు ఆలకించటం లేదు అంటే మన దేవుడికి అసహ్యమైన వారిగా ఉన్నాం, కొండాలి చెప్పేవారిగా, ఎదుటివారిని గురించి ఎదుటివారికి చాలా చునకలుగా చెప్తాం. ఎవరో ఏదో అన్నారనుకోండి, వాళ్ళు అలాంటి వారు వీరు ఇలాంటి వారు అని నువ్వు ఎవరికో చెప్తే వాళ్ళు వెళ్ళి చెప్తారు ఇదిగో నువ్వు ఎలా అంటే అంట వీళ్ళు ఫలానా వాళ్ళు చెప్పారు అనగానే ఏమవుతుంది? అన్ని మనస్పర్ధలు ఈరోజు సంఘంలో ఉండటానికి కారణం ఇది. చెప్పుడు మాటలు అసలు వినకూడదు. ఒకవేళ ఎవరైనా మీ దగ్గర సమాచారం తెచ్చినా నువ్వు వాటి గురించి ప్రార్థన చేయి, లేదా వారిని సమాధానపరచడానికి చూడు. మరొక వ్యక్తి దగ్గరికి ఆ సమాచారాన్ని చేరవేసే పద్ధతి పూర్తిగా మనం మానవేయాలి. సమాధానం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? గత వారంలో మీకు ఒక మాట చెప్పాను. నాబాలు గురించి ఒక విషయం చెప్పాను మీకు. నాబాలు మాటలు ఏమని నాబాలు మాట్లాడాడో ఈ మాటలు దావీదు యొద్దకి చేరాయి. దావీదు
పనివారు, నాబాలు ఇలా మాట్లాడుతున్నాడు నీ గురించి, నిన్ను చులకనగా మాట్లాడుతున్నాడు, అసలు ఎవడో ఆ యెషయా కుమారుడు అని తేలిగ్గా తీసి పారవేసి నిన్ను చులకనగా మాట్లాడుతున్నాడు అని నాబాలు పలికిన మాటలు తీసుకొని వచ్చి దావీదుతో చెప్పారు. దావీదు వెంటనే నాబాలును చంపివేయాలి అని కొంతమంది యోధులను తీసుకొని బయలుదేరాడు దావీదు. వెంటనే నాబాలు యొక్క భార్య అబీగయేలు, ఈవిడ చక్కని జ్ఞానం కలిగినది. అయా, దావీదు నీ మీదకి కొంత మంది మార్బలంతో వస్తున్నాడు, నువ్వు కూడా కొంతమంది సైన్యాన్ని రెడీ చేసుకో, వెళ్ళి ఏదో తేల్చుకుందాము అని భార్య సలహా చెప్పలేదు. ఇక్కడ ఈ నాబాలు ధనవంతుడా పేదవాడా? ధనవంతుడు నాబాలు. ఒకవేళ చూస్తే ఆ సమయంలో దావీదే పేదవాడిగా ఉంటే ఉండొచ్చు, కానీ ఈ నాబాలు అనేది శరీర సంబంధంగా ధనవంతుడు. దావీదు కొంతమందిని తీసుకొచ్చి నాబాలును చంపాలని వస్తున్న సమాచారము నాబాలు యొక్క భార్యకి తెలిసింది, అబీగయేలుకి. తెలియగానే ఏం చేయాలి ఆవిడ? అయ్యా, ఇదిగో దావీదు వస్తున్నాడు మన మీదకి, మనం కూడా కొన్ని వందల మందిని సిద్ధపరచుకొని వచ్చిన వాళ్ళు ఎదుర్కొని మనం హతము చేద్దాం అని చెప్పాలి. కానీ ఈ జ్ఞానం కలిగిన ఈ స్త్రీ, ఈ అబీగయలు ఏం చేసిందో తెలుసా? వెంటనే దావీదుతో సమాధాన పడటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అందుకే వాక్యం చెబుతుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు అని పిలువబడతారు. ఈ అబీగయలు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. దేవుని వాక్యం తెలిసినదే, దేవుని గురించి బాగా అర్థం చేసుకున్నది అబీగయలు. ఈరోజు మన జీవితంలో కూడా సమాధాన పరచాలి అనేది, సమాధాన పడాలి అనేది ఈరోజు క్రైస్తవులు మర్చిపోయారు. పంటికి పన్ను, కాలు కాలు, చెయ్యికి చెయ్యి, మాటకు మాట అన్న విధంగా తయారయ్యారు. ఎవరైనా సహిస్తామంటే ఎవరూ సహించం, ఎవరైనా ఓర్చుకుంటామంటే ఎవరు ఓర్చుకో. ఒక మాట అనగానే వెంటనే మన నోరు విప్పకపోతే ఏదో మన చేత కాని వారు అనుకుంటారనే ఉద్దేశంతో ఏదో పిచ్చే పాటలు మాట్లాడేసేస్తాను. అందుకే దేవుడు గుర్తుపట్టుకోండి, ఈ అబీగయలు జ్ఞానం కలిగింది కనుక, తెలివి కలిగింది కనుక, దేవుని యొక్క ఉపదేశం తెలిసిన వ్యక్తి కనుక పరిగెత్తుకుంటూ దావీదు యొద్దకు వెళ్ళింది. తన భర్తకు కూడా చెప్పలేదు. అయ్యా, ఆయన వస్తున్నాడు, మరి ఏంటి, మరి మనం ఎలా రెడీ అవుదామని చెప్పలేదు. పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు ముందు సాష్టాంగపడి దావీదు దగ్గర బతిమిలాడి సమాధానపరిస్తే దావీదు ఏమని మాట్లాడాడో తెలుసా అబీగయలుతో? ఒకసారి ఆ మాటని చూద్దాం. చూడండి, 1వ సమూయేలు పుస్తకం 25వ అధ్యాయము 32వ వాక్య భాగం చూద్దాం. 1వ సమూయేలు 25వ అధ్యాయము 32వ వాక్య భాగం. నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా. అక్కడ ఏమనాలి అంటే, నన్ను సమాధానపడటానికి, అంటే నా కోపాన్ని తగ్గించుకొని పాపం చేయకుండా ఉండటానికి నిన్ను నా దేవుడు పంపించాడు నా దగ్గరికి. ఈరోజు మనందరం దేవుని యొక్క దూతలమండి, మనందరం కూడా సమాధానకర్తలం. మనం ఈరోజు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా పేరు పెట్టుకొని సమాధానపరచలేని వ్యక్తులుగా మిగిలిపోయాం. మనం దేవుని యొక్క దూతలం. ఇక్కడ ఏమని అంటున్నాడు దావీదు? వల్ల చదవండి. నాకు ఎదురు పడటానికి నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు, అది ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. దేవుని స్తుతిస్తున్నాడు. ఆ దేవుడు పంపించాడయ్యా. నేను పాపం చేయకుండా ఉండటానికి ఆ దేవుడు పంపించాడు నిన్ను. ఆ దేవుడికి స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకోకుండా ఈ దినమున ప్రాణము తీయకుండాను, ఆ ప్రాణం తీయకుండా నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. ఈరోజు నీవు కూడా సమాధాన పరిచేదానివిగా ఉంటే, అనేక మందిని సమాధాన పరిచే వ్యక్తిగా ఉంటే, ఇదిగో దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. ఏమంటే ఆశీర్వాదము
చాలా ఈజీగా మన జీవితంలోకి వస్తున్నప్పుడు శాపాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నాం మనం? అసలు ఈ నోరు ఊరుకుంటుందో చెప్పండి. ఒక్క విషయం మీరు గమనించండి. ఒక క్రైస్తవ కుటుంబంగా మనం ఎలా ఉండాలో అనేకమైన ఉపదేశాల మధ్య దేవుడు మనల్ని ఉంచాడు. ఈ అబీగయలు ఎలాంటిది, ఎలా వచ్చింది? ఇదిగో ఏం చేయాలో తనకి తెలుసు, వెంటనే సమాధానపరచడానికి వచ్చింది. సిగ్గుపడలేదు, సాగిలపడింది వచ్చి. ఏమే ధనవంతులం కదా, మాకు డబ్బు ఉంది కదా, ఆ వ్యక్తికి మేమెందుకు భయపడాలి అనుకోలేదు. చూడండి, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకుంది. ఈరోజు నీవైనా నేనైనా సరే ఒక కుటుంబాన్ని సమాధానపరిచి, ఒక వ్యక్తిని సమాధానపరిచి, సంఘంలో వస్తున్న పరిస్థితుల మధ్య నువ్వు దూరి నువ్వు ప్రాయశ్చిత్తం చెల్లించగలగాలి. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు, ఇద్దరి మధ్యలో ఘర్షణలు వచ్చినప్పుడు, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నువ్వు మధ్యలోకి వెళ్ళి నిలబడాలి. అప్పుడంట దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది నీకు. కానీ మనం ఏం చేస్తున్నాము తెలుక? శాపం వెళ్ళింది కాక వారి సమాచారం తీసుకుని వచ్చి వీరికి చెప్పి, వీరి సమాచారం మరొకరికి చెప్పి ఏం చేస్తున్నామండి? ఈరోజు ఎందుకు సంఘంలో హృదయం ఇప్పుడు నువ్వు మాట్లాడలేని పరిస్థితి ఏంటి? అందరూ నేను ప్రేమించలేని పరిస్థితి ఏంటి? ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదము ఎంత సింపుల్గా పొందుకుందో చూడండి ఈ స్త్రీ. ఈరోజు మనందరి జీవితంలో కూడా ఎప్పుడైనా మీరు గమనించండి, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తె. అబీగయలు సమాధానపరిచింది. ఇదిగో అబీగయలుతో నీవు దేవుని యొక్క ఆశీర్వాదము పొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఎందుకు ఆశీర్వాదం వచ్చిందో తెలుసా? మంచి బుద్ధి. నువ్వు చూపిన బుద్ధి. మన బుద్ధి ఎలాంటిది? గొడవలు పెట్టే బుద్ధ, పొరుగు వారి గురించి మాట్లాడుకునే బుద్ధ. అసలు మాట్లాడొచ్చండి? అసలు వేరే వ్యక్తులు లేనప్పుడు ఆ వ్యక్తుల గురించి అసలు మాట్లాడొచ్చా మనం? మీరు గమనించండి, బుద్ధి ఎలాంటిది? అసలు ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అందుకే బైబిల్ చెప్తున్నాడు, ఇది మీరు మీ తండ్రి అయిన అపవాది యొక్క, అది మీరు మీ తండ్రి అయిన అపవాది యొక్క దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఏమి నెరవేర్చగోరుస్తున్నారంటే, ఎవరైనా మన తండ్రి అపవాది. ఇప్పటి వరకు వాడు యొక్క దురాశలో అలవాటు పడిపోయి నేర్చుకొని ఈరోజు దేవుని యొద్దకు వచ్చినా కూడా ఈరోజు అదే విధమైన మనసు, స్వభావం మనలో. చూడు, చక్కగా మాట రాస్తున్నాడు ఆయన. ఏమంటాడు? మీరు యోహాను సువార్త 8:44, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు, మీ తండ్రి యొక్క గుణాలు ఎలా ఉన్నాయో వాటిని మీరు నెరవేర్చగోరుచున్నారు. చూడండి ఏం మాట్లాడుతున్నామండి. ఒక్కసారి మీరు గమనించి, నేను ఎంతమందిని సమాధానపరిచాను, ఎంతమందిలో విభేదాలు నేను నీకు తెలుసు కదా. ఎన్ని కుటుంబాలని, ఎంతమంది వ్యక్తులను సమాధానపరిచావు? వారు మాట్లాడుకోవటం లేదే, వారి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయే, నువ్వేదో అన్నావని, నువ్వేదో చెప్పావని ఎన్నో జగడాలు ఉన్నాయి. వీటన్నిటిని తీసివేసి సమాధానపరిచేవారు ధన్యులో. ఇది నేర్చుకుందాం. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఎలా వచ్చింది ఐక్యత? సమాధానంలో ఐక్యత ఉంది. సమాధాన పరిస్తే దీవెన ఉంది. సమాధాన పరిచే వ్యక్తుల ఆశీర్వాదం ఉంది. ఎన్నో కోల్పోతున్నామండి ఒట్టిగా ఈ నోరుని వాడి. ఈ నోరుని ఎంతమంది కట్టుకుంటారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందటానికి ఒక మార్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్లు. నోరుని ముందు ఆపేసే. ఎవరిని ముందుకు వచ్చినా వాళ్ళతో నువ్వు ప్రేమగా సమాధానపడే మాటలు, వారు ఏదైనా విషయం తీసుకొచ్చారనుకో, ఫలానాన్ని ఎలా ఎలా అని నువ్వు సమాధానపరచు. వారు నన్ను ఎలా అన్నారు, వాళ్ళు ఎలా చేశారు, ఏదో ఒకటి నేను చెయ్యాలి అని నీతో చెప్పారనుకోండి, వద్దమ్మా అలా వద్దు. దేవుడి వాక్యం ఎలా చెప్తుంది? నీతో చాలామంది చెప్తారు కదా, అమ్మ చెప్పరా, ఫలానాళ్ళు ఎలా అన్నారు, వాళ్ళ మీద కోపం అంతా నీతో చెప్తారు, నువ్వు మంచి స్నేహితుడు అని.
ఇలా జరిగింది, పక్కింటి ఆవిడ ఎలా అంది, లేదా చర్చిలో పలానా సహోదరుడు పలానా సహోదరి ఈ విధంగా మాట్లాడారు అని నీ దగ్గరికి తీసుకొని వచ్చి చెప్పారు. నువ్వు చెప్పగా నువ్వేం చేయాలి? సమాధానపరచాలి. అమ్మ అలా కాదు, నువ్వు అనుకోవద్దు, మనం అలా మాట్లాడకూడదు. అంతేగాని అలా అందా, అలాంటి నువ్వెందుకు ఊరుకున్నావు? నువ్వెలా ఊరుకున్నావు? నీకు నోరు లేదా? నువ్వు మాట్లాడలేవా? ఇవన్నీ మన ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. తప్పనిసరిగా దేవుడు ఈరోజు చెప్తున్నాడు, దేవునికి అసహ్యమైనది ఇదిగో అన్నదమ్ములు మధ్య జగడములు పుట్టించే ఈ తత్వం అనేది దేవుడికి నచ్చదు. అసలు అలాంటి ఏ పరిస్థితి కూడా మన మధ్యలోనికి రాకూడదు. అక్కడ చూడండి, అబీగేలుతో అన్నాడు బుద్ధి ఏమన్నాడు అక్కడ? నీవు చూపిన బుద్ధి విషయమై అది ఆశీర్వాదము. బుద్ధి మంచి బుద్ధి, కానీ అపవాది బుద్ధులు మనలో రాకూడదు. అందుకే ఈ అపవాది గురించి చెప్తాడు. ఇదంట రాత్రింబగళ్ళు, ఇది పనేంటో తెలుసా? రాత్రింబగళ్ళు తన సహోదరుల మీద నేరము మోపుచు. చదవండి, చక్కని మాట ఉంటుంది. రాత్రింబగళ్ళు అంటే ఎప్పుడు 24 గంటల పనిదే. ఎవరికి? మన తండ్రి, పాత తండ్రి అయిన అపవాది సంబంధులు అని చెప్పాడు కదా. అతను దురాశను నెరవేరుస్తున్నావు అన్నాడు కదా. అసలు వాడు బుద్ధి అంటే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ఇతను రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఇదేం చేస్తాడంటే, దేవుని యొద్దకు వెళ్ళి ఇదిగో ఏ అమ్మాయిని చూడు ఎలా మాట్లాడుతుందో, ఇదిగో ఇతను ఎలా మాట్లాడాడు చూడు అని మనందరి మీద నేరాలు మోపుతూ ఉంటాడంట దేవుని ఎదుట. ఈ నేరాల మోపి ఇతను ఏం చేస్తాడో తెలుసా? అసలు ముందు మనలో ఒకరి మీద ఒకరు సమాధాన పడనివ్వకుండా ముందు మొత్తం గలిబిలి చేసేది ఈ వ్యక్తే. ఇతనే చేసి, ఇతనే పాడు చేసి, ఇతనే ఏం చెప్తాడు? దేవుడి ముందుకు వెళ్ళి నేరం మోపుతూ ఉంటాడు. ఆదాముని అవని ప్రేరేపించింది అపవాదే. చివరికి ఏంటి వాళ్ళు చేసిన పని అని వాళ్ళని దేవుని ఎదురు తీసుకొచ్చి పెట్టేది కూడా అపవాదే. ఈరోజు మనందరి మధ్యలో కూడా ఆ యొక్క ఎలాంటి దేవునికి బుద్ధి కాకుండా వాని యొక్క బుద్ధి మనలో ఇంకా ఉంచి అందరి మీద కొండాలు చెప్పేసి అందరి మీద అతని మనసు ఎలాంటిదో ఈరోజు తన పిల్లలైన వారందరికీ అలాంటి మనసే ఇచ్చాడు. అతనేం పని అంట? అందరి మీద ఏం చెబుతాడంట? నేరం మోపడం. మన పని ఏందో తెలుసా? ఇక్కడ ఒకవేళ నీవు దేవునికి లోబడని వ్యక్తుల యొక్క ఏల పని ఏంటో తెలుసా? అందరి మీద నేరాలు మోపటం. అలాంటి వాడు ఇక ఏదో మనం చేసే పనులన్నీ ఇవే. ఈరోజు సంగమా మీరు గ్రహించండి. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, అభ్యంతరములు రాక మానవు. అభ్యంతరాలు వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అభ్యంతరాలు వస్తాయి. ఈ అభ్యంతరాలు దేవుని యొద్దకి మనం వెళ్ళనివ్వకుండా వచ్చే అభ్యంతరాలు ఉన్నాయి. మన సహోదరుతో ఐక్యత కలిగినివ్వకుండా ఉండే అభ్యంతరాలు కూడా ఉన్నాయి. ఇక ప్రేమించలేవన్నమాట. ఒక్కసారి అభ్యంతరం కానీ మన మధ్యలోనికి వస్తే వారిద్దరిని కలపటం అనేది మన యొక్క వల్ల కాదు. ఇది కానీ దేవుడు అంటున్నాడు, నీకు చేత నువ్వు సమాధానపరచు. నువ్వు దేవుని కుమారుడివి, దేవుడి కుమార్తెవి, సమాధానపరచు వారిని. అందుకే అక్కడ అంటాడు, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరం వచ్చునో, ఎవరి వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుషునికి శ్రమ. ఏ మనుషునికంట? అభ్యంతరములు పుట్టించేవాడికి. ఇద్దరి మధ్య అభ్యంతరాలు వచ్చే విధంగా, మనస్పర్ధలు వచ్చే విధంగా,
ఇద్దరు మనసులు విడిపోయే విధంగా, ఇద్దరి మీద ద్వేషాలు పెరిగే విధంగా ఏ వ్యక్తి అయితే మాట మాట్లాడతాడో ఆ వ్యక్తికి శ్రమ. అయ్యా వాస్తవమే మాట్లాడాను కదా, ఉన్నదే చెప్పాను కదా, నువ్వు ఉన్నది చెప్పావో లేనిది చెప్పావో, వారిద్దరి మధ్య కానీ మనస్పర్ధలు వచ్చినాయా నీకు శ్రమ అని చెప్పాడు. కనుక నువ్వు సమాధానం చెప్పచ్చు, ఉన్న వాస్తవమే, అది చెప్పొచ్చో చెప్పకూడదు, అది ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు, నువ్వు సమాధానం పరచాలే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పని మనం చెయ్యకూడదు. అభ్యంతరాలు వస్తాయి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సహవాసానికి వెళ్ళనివ్వకుండా ఈరోజు బోలెడు అభ్యంతరాలు. ఎవరు అభ్యంతరాలు అన్నాడు? అనేక మంది అన్ని జనాంగము యేసు ప్రభు దగ్గరికి రాకుండా అభ్యంతరాలు. ఎవరు అభ్యంతరపరుస్తున్నాడు చెప్పండి? అనేక మంది అన్ని జనాంగము ప్రభు దగ్గరికి రాకుండా మధ్యలో వస్తున్న వ్యక్తులు ఎవరు చెప్పండి? అభ్యంతరము కలుగు చేస్తున్నది ఎవరు? ఎవరు అభ్యంతరం వలన ఈరోజు అన్ని జనాంగం ప్రభు దగ్గరికి రావటం లేదు అంటే అని అంటాడు, మీ వలనే కదా నా నామము అన్ని జనాంగం మధ్య దూషించబడుతుంది. ఎవరు అభ్యంతరాలు? మనమే. ఎవరి వలన అభ్యంతరం కలుగుతుందో వాళ్ళకి శ్రమ. ఎవరిని చూసి ఈరోజు ఒక అన్యుడు ప్రభు దగ్గరికి రాకుండా ఆగిపోతున్నాడో వారికి శ్రమ. అలానే ఈరోజు ఇద్దరు వ్యక్తులు మధ్య సమాధానం లేకుండా ఎవరైతే చెడగొడుతున్నారో అది ఒక్క మాట అయినా చాలు. ఎంత వేయాలంటే విషయం ఎంత చిన్నది పడేస్తే చాలు, అయిపోయింది, మొత్తం క్రాకులు ఇచ్చేసింది, మొత్తం కుటుంబం అంతా జీవితం అంతా క్రాకులు వేస్తుంది. అది ఏమనుకుంటావు? నేనేం తెలియదు కదా, నేనేం అనలేదు కదా, ఏదో అనుకుంటావు. ప్రభువుకి తెలుసు ఎక్కడ ప్రారంభమైందో తెలుసు. ఒక కుటుంబంలో ఒక మనసులు బద్దలవటానికి ఎక్కడ ప్రారంభమైంది. అందుకు అంటాడు, ఎవరి ద్వారా అది వచ్చునో వారికి శ్రమ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. శ్రమలకి ఎందుకండి? మనం అనుకుంటాం మాకు ప్రార్థన చేసుకుంటాం కదా, ఎందుకు వస్తాయండి మాకు శ్రమలు? ఊరికినే వస్తాయా? నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడి మందిరానికి వెళ్తున్నాను, ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఎందుకు శ్రమలు వస్తున్నాయో చెప్పాడు, ఎందుకు ఆశీర్వాదం రాదో చెప్పాడు. ఇవన్నీ ఉంచుకొని ప్రభు నన్ను ఆశీర్వదించలేదు, ప్రభు నన్ను దీవించలేదు, ఎక్కడ పరిగెత్తుతావు? ఏడ నుంచి వచ్చింది నీకు? మీరు చెప్పండి. మనం ఇలానే చేసుకుంటూ వెళ్ళిపోతే ఆశీర్వాదం వస్తుందా? మరి మనం ఎక్కడికో వెళుతూ వచ్చిందని ఎక్కడ పరిగెత్తుతావు? వాక్యం ఉంది, వాక్యము ద్వారా మనం దిద్దుకుంటే ఆశీర్వాదం దిగొచ్చింది. ఎక్కడుండా దిగొచ్చింది, దిద్దుకో. నీ తప్పు ఎక్కడుందో నువ్వు రెక్టిఫై చేసుకుంటానికి దేవుడికి వే చూపిస్తున్నప్పుడు దాన్ని కొంచెం సరి చేసుకుంటే ఆశీర్వాదం అదందరికి అదే దిగొచ్చింది. కానీ మనం ఈరోజు ఎందుకు ఆశీర్వాదం రావట్లేదో తెలియదు, ఎందుకు శ్రమలు సంభవిస్తున్నాయో తెలియదు. మనం ఏమైనా దేవుడి మందిరానికి వెళ్తున్నాం, అయినా మాకు శ్రమలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఊరికినే రావే. కానీ ఈరోజు ఇలాంటి మాటలన్నీ ఏం చేస్తున్నాయి అంటే దేవుని యొద్దకి అనేక మంది రాకుండా నువ్వు అభ్యంతరంగా ఉండటానికి ఇదొక కారణం. అభ్యంతరాలు. మనుషులు ఏమంటున్నారు తెలుసా? అయ్యా మీరు చర్చికి వెళ్తారు కదా, మీ చర్చికి వెళ్ళే ఏళ్ళలోనే సమాధానం లేదు. అసలు దేవుడి దగ్గర మీరేమి నేర్చుకున్నారు? ఏదో మా దగ్గర కాకుండా ఏదో ప్రత్యేకంగా ఉంది నీ దేవుడి దగ్గరికి వెళ్ళారే, అసలు మీ మధ్య సమాధానం ఉందా? తిండి దగ్గర గొడవలు, కూర్చునే దగ్గర గొడవలు, పండుకునే దగ్గర గొడవలు, కలిసి ఉండే దగ్గర గొడవలు. ఈరోజు ఎవరు అభ్యంతరము? అన్యులు చెప్తున్నారు. ఈరోజు వచ్చిన వాళ్ళు ఏముందండి, వచ్చిన వాళ్ళ కుటుంబాలు ఎలా ఉండి మేము వచ్చి ఏం చేస్తాం? అర్థమవుతుందా? వచ్చారు కదా ఆల్రెడీ, వచ్చిన కుటుంబాలు ఎలా ఉన్నాయి? వచ్చిన కుటుంబాలు ఎలా ఉన్నాయి? సమాధానం లేని కుటుంబాలుగా, అల్లరితో గొడవలతో ఉన్న కుటుంబాలుగా ఉన్నాయి కదా. మేము వచ్చి ఏం చేస్తాం దేవుని యొద్దకి అని ప్రభు దగ్గర రాకుండా ఆగిపోతున్నారంటే కారణం అభ్యంతరం ఎవరు? మనమే. గమనించు, నీవు కూడా ఒక అభ్యంతరకరంగా ఒక సమయంలో ఉన్నావు. ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఏ విషయంలో నేను అభ్యంతరంగా ఉన్నాను? ఎన్ని కుటుంబాల మధ్య ఒకవేళ వాళ్ళు అసమాధానంగా ఉండటానికి నేనేమైనా కారణమా? నా వలన ఆ విధంగా ఉండరు. వాళ్ళని చూసి అనేక మంది అన్ని జనాంగం ప్రభుకు దూరం అయిపోతున్నారా? అయితే నాకు శ్రమ, దేవునికి దీవెన నాకు రాదు. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మీరు ఎరగండి. ప్రతిదీ కూడా
దేవుని యొక్క వాక్యంలో ఉందండి ఆశీర్వాదం. ఏదైనా సరే ఒకటి నీ జీవితంలో కలగటలేదు అంటే అది ఎలా చేజిక్కించుకోవాలో బైబిల్లో ఉంది. దానికి మార్గాలు, దాని కీస్ అన్నీ కూడా దీనిలో ఉన్నాయి. తాళపు చెవి. ఏ ఇష్యూకైనా సరే ఆశీర్వాదం ఎందుకు రావటం లేదు? ఇదిగో తాళపు చెవి ఎక్కడుంది. ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఎలా శ్రమలు పోతాయి? తాళం చెవి ఎక్కడుంది. ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయి? ఇదిగో తాళం చెవి ఎక్కడుంది. ఎందుకు కుటుంబంలో ఆనందమే లేదు? ఇదిగో ఎక్కడుంది. దీని కీస్ అన్నీ కూడా ఉన్నాయి బైబిల్లో. ఓపెన్ చేయి. ఈరోజు చెప్తారు 7 విషయాలు చెప్పాడు ఆయన. అసహ్యమైనవి 7 మీకు యూట్యూబ్లో ఉన్నాయి. 7 మాటలు యూట్యూబ్లో ఉన్నాయి. మరొకసారి రిపీట్ చేసుకోండి వాటిని. దేవునికి అసహ్యమైనవి 7. 1, 2 సీరియల్గా నంబర్స్ ఇచ్చినట్టున్నారు మన వాళ్ళు. 7 మీరు గుర్తుపెట్టుకోండి. 7 జాగ్రత్తగా మీరు పరిశీలించండి. అన్నీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కువ ఈ వస్తువుని నోటి ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, వినటం ద్వారా, చూడటం ద్వారా, మాట్లాడటం ద్వారా, మొత్తం ఇక్కడే ఉంది అంతా కూడా. చూసే కళ్ళ ద్వారా, వినే చెవుల ద్వారా, మాట్లాడే నోరు ద్వారా సమస్తము కూడా ఈరోజు ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. శ్రమలు ఎక్కువైపోతున్నాయి, బాధలు కష్టాలు ఎక్కువైపోతున్నాయి, నిందల అవమానాలు ఎక్కువైపోతున్నాయి. ఖచ్చితంగా 7 మాటలు మన ముందుకు తీసుకుని వస్తే దేవుడు దానికి పరిష్కారం ఇస్తాడు. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 50వ కీర్తన. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 20వ వాక్య భాగం నుండి చదువుకుందాం. తీశారా అందరూ? కీర్తనల గ్రంథము 50వ కీర్తన 20వ వచనం నుంచి చదువుదాం. నీవు కూర్చుండి. నీవు ఎవరి గురించి చెప్తున్నాడమ్మా? ఎవరి గురించి? అది నా గురించి అనాలి. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద, నీ సహోదరి లేదా నీ సహోదరుడి మీద కొండెములు చెప్పుచున్నావు. అదిగో అంటున్నాడు ఆయన. అంటున్నాడు ఒకవేళ మనం చెప్పలేదు, నువ్వు చెప్తున్నావు. నీ నోటి ద్వారా నీ సహోదరుడి గురించి, నీ సహోదరుడి గురించి ఏదో నువ్వు మాట్లాడుతున్నావు. మాట్లాడావా లేదో నువ్వు గమనించు. సేవకుల మీద నిందలు వేసినవి ఉన్నాయి. సంఘములతోటి సహోదరుల మీద గురించి మాట్లాడినవి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో తెలుసా? అది శ్రమకే కారణం. మనం అనుకుంటే ఏదో మాట్లాడేశాను గొప్పగా, నేనే తెలివిగలవాడిని, నేను తెలివిగలదాన్ని అని అనుకుంటున్నాం. మనం దేనికి పనికి వస్తాయండి తెలివితేటలు? నాశనానికి, నష్టానికి తప్పితే తెలివితేటలు దేనికి పనికిరావు. అందుకే ఇక్కడ అంటున్నాడు కీర్తన గ్రంథంలో దేవుడు, నీవు కూర్చుండి నీ సహోదరి లేదా నీ సహోదరుడి మీద కొండెములు చెప్తున్నావు. వారి గురించి వీళ్ళకి, వీరి గురించి కొండేయాలంటే అదేనా? అవునా కాదా? కొండేయాలు చెప్పటం. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అపనిందలు ఒకటి కొండెములు అంటున్నాడు, అపనిందలు నింద మోపుతున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను, ఇలాంటి పనులు గత దినాల నుంచి నువ్వు చేస్తూనే ఉన్నావు. ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన పాత సంవత్సరంలో నుంచి ఏం చేస్తున్నావో ఈ కొత్త సంవత్సరంలోనూ కూడా నువ్వు అవే చేస్తున్నావు. ఎలాంటి పనులు నువ్వు చేసినా నేను మౌనంగా ఉన్నాను. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. నీలాంటి మనిషిని అని నువ్వు అనుకుంటున్నావు. అంటే ఏం చేయలేలే అనుకుంటున్నావేమో, ఇది ఆయనకేం కనిపించట్లేదు అనుకుంటున్నావేమో. నువ్వు విభేదాలు పెడుతూ, కొండేలు చెప్పుతూ, నిందల మోపుతూ, విమర్శించుకుంటూ, వాళ్ళు చులకనగా మాట్లాడుతూ, వీరి గురించి వాళ్ళకి చెప్పి, వారి మాటలు ఇక్కడ చెప్పి, నువ్వు ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను మౌనంగా ఉండటం వల్ల నువ్వేమనుకుంటున్నావు? నేను కూడా నీలాంటి వాడిని అనుకుంటున్నావు. నీ కనిపించట్లేదు, నాకు కనిపించమనుకుంటున్నావు. అయితే నీ కన్నుల ఎదుట అసలు నువ్వేమేమి చేసావో మొత్తాన్ని నేను వరుసగా ముందుకు తీసుకొస్తా. ఓ సమయం ఉంది, నేను మౌనంగా ఉన్నా నువ్వు అనుకుంటున్నావు. ఈ విధంగా కొండేలు చెప్పుతూ, ఈ విధంగా అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, అందరూ గుంపుగా కూడుకొని మరొక వ్యక్తి గురించి విమర్శించుకుంటూ, ఇది ఆనందం కదా మనకి? ఇలాంటివి లేకపోతే
ఏంటంటే ఏమైనా విశేషాలు ఉన్నాయా? ఏం కావాలి వీళ్ళకి విశేషాలు? ఎవరి కుటుంబంలో ఏదో జరిగిందని చెప్పాలి విశేషాలు. అప్పుడు నెమ్మదిగా ఉంటాయి కొన్ని వార్తలు వస్తే మన దగ్గరికి. ఏంటి విశేషాలు? ఏమి లేవా ఏమిటి చెప్పాలి? హాట్ న్యూస్ చెప్పాలి. పలానాడు ఇది, పలానమ్మ ఇది, పలానా వాళ్ళు ఇది అని చెప్పితే అబ్బో గొప్ప న్యూస్. ఈ న్యూస్ వచ్చింది ఏమో నువ్వు ప్రార్థన చేయటానికా? లేదు, ఈ పొట్టొబ్బరంతో ఇది 10 మందికి చెప్పాలి మనం. ఇది మళ్ళీ ఇంకొకరికి మీటింగ్ వేయాలి. ఆయన అంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నావు, నేను ఇప్పటి వరకు ఏమల్లా నిన్ను, నువ్వు అనుకుంటున్నావు నేను కూడా నీలాంటి వాడిని అని అనుకుంటున్నావు, కానీ నేను నీలాంటి వాడిని కాదు. ఇదిగో ఒక సమయం ఉంది, ఈ మొత్తం నువ్వు నాకు ఆశీర్వాదం రావటం లేదు, నా కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నా శ్రమలు ఎందుకు వస్తున్నాయి, నా దుఃఖానికి కారణం ఏంటి, నా కుటుంబం పాడవటానికి కారణం ఏంటి, ఎప్పుడు నా జీవితంలో నెమ్మది లేదు, ఎప్పుడు బాధ దుఃఖం ఏంటో నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా. ఒక దినం నీ ముందు పెడతాను, వీటన్నిటినీ అన్ని నీ ముందుకు తీసుకొని వచ్చి చూపిస్తాను. అసలు ఈ దుఃఖానికి కారణం ఏంటో, నీ శ్రమకు కారణం ఏంటో, నీకు ఆశీర్వాదం రాకపోవటానికి కారణం ఏంటో అన్ని నీ ఎదుట ముంచి నిన్ను గద్దిస్తాను. దేవుని మర్చిపోయి దేవుడి భయం విడిచిపెట్టి ఎన్ని మార్లు చెప్పినా అదే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావే. దేవుని మరచువారులారా, దేవునికి భయం లేకుండా దేవుడు వద్దన్నా కూడా పొరుగు వారి గురించి మాట్లాడుతున్నావే, పొరుగు వారి గురించి యోచిస్తున్నావే, పొరుగు వారి గురించి కొండలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావే. ఇది నీవు యోచించుకొనుడి, లేని ఎడల నేను నిన్ను చీల్చివేయుదును. ఎవడు తప్పించలేడు. ఆయన చేతిలో పడితే తప్పించలేడు. మనిషికి మనిషి తప్పు చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. అంతేనా? మన ఇద్దరం కొట్టుకున్నాం అనుకోండి, ప్రభు అని వెళ్తే ఆయన సహాయం చేస్తాడు. మనం ఆయన మీద గొడవ పెడితే మనకు సహాయం చేయటానికి ఎవరైనా ఉన్నారా? ఎవడో లేడు అంటున్నాడు, తప్పించేవాడే లేడు. దేవుడి మాటకి మనం భయపడాలి, దేవుడి మాటకి విధేయత చూపాలి. ఒక్క విషయం ఒక్కడు నేర్చుకోండి, ఎప్పుడు కూడా సమాధానపరచాలి. మనం ఎంత విషయం మన దగ్గరికి రానివ్వండి, ఈ గుండెల్లో పెట్టుకో, రెండో వ్యక్తి తెలియకూడదు. ఈరోజు నేను ఈ పరిచర్యకు వచ్చిన తర్వాత సంఘ పరిచర్యలో అనేక మంది అనేకమైన విషయాలు నాతో మాట్లాడారు. ఒక విషయం చెప్పాలి అంటే, మరొక వ్యక్తికి పంచుకోలేని విషయాలు నాతో పంచుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ ఏ రోజు నా దగ్గర నుంచి పాస్టర్మ గారి దగ్గరకు కూడా ఆ న్యూస్ వెళ్ళనివ్వలేదు. నిజం. ఒకవేళ వారి మనసులో వారి గురించి ఒకవేళ నెగిటివ్గా ఏమైనా వస్తుందేమో, అర్థమవుతుందని చెప్పింది. ఒకవేళ వాళ్ళకి చెప్పితే వాళ్ళ మనసులో వాళ్ళకి ఒకవేళ నెగిటివ్గా వస్తుందేమో, రాకూడదు. అది కూడా మనం అభ్యంతరంగా ఉండకూడదు. వాళ్ళలో ఉన్న ప్రేమ బంధాన్ని పాడు చేసే విధంగా మనం ఉండకూడదని 99% నేను పాస్టర్ గారికి కూడా నేను చెప్పను. 99 అని చెప్పాను, 50% అని చెప్పను. అదే ప్రభు చెప్తున్నాడు. అభ్యంతరానికి నువ్వు కారణం అవ్వకూడదు. వాళ్ళ ప్రేమని విరిపివేయటానికి, వాళ్ళ మనసుల్లో నెగిటివ్ థింగ్స్ తీసుకొచ్చే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. నేను ఈ రోజుకైనా సరే అన్ని నా గుండెలో ఉంచుకుంటాను. అసాధ్యమైనంత వరకు సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తా, లేదా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా. ఏ వ్యక్తి దగ్గరికి దాన్ని అంత ఈజీగా నేను బయటికి తీసుకుని వెళ్ళను. ఖచ్చితంగా మీరు గమనించండి, ఎన్నో ఉంటాయి విషయాలు. అందుకే దేవుడు అంటాడు, అన్ని వరుసగా నీ ఎదుట ఉంచుతా. ఒకవేళ నన్ను ఎవరన్నా విమర్శించి నీ ఉన్నా, నా మీద మాట్లాడి ఉన్నా సరే, అవి నా హృదయంలోనే ఉంచుకుంటాను. అది దేవుని యొద్దకే నేను తీసుకుని వెళ్తాను. సమాధానపరిచేవాడు, న్యాయం తీర్చేవాడు ఆయన. మనలాంటి వాడు కాదు కదా ఆయన అద్వితీయ దేవుడు. ఖచ్చితంగా ఆయన వద్ద మాత్రమే మనకి జవాబు జరుగుతుంది. ఈరోజు మనందరం కూడా అందరం ఎలా ఉండాలి? అందరినీ సమాధానం. ఈరోజు నుంచి కౌంట్ చేయండి, వెతికి వెంటాడండి. దేని వెతికి వెంటాడాలి? ఇప్పుడు ఎవరికి సమాధానం లేదో నువ్వు వెళ్ళి సమాధానపరచాలి. ప్రార్థన చేయ దేవుని ఎదుట, ప్రభా వాళ్ళిద్దరి గురించి తెలిసింది, ఖచ్చితంగా మీరు సమాధాన పడాలి. ప్రార్థన ప్రారంభించు. నీకు తోచిన దేవుడు అవకాశం ఇస్తే ఇదిగో మంచి మాటలు మాట్లాడు. అది పెద్దవి చేసేవేది కాదు, గాయాన్ని మాన్పించే విధంగా మాట్లాడు. అది మాట్లాడేటప్పుడు కూడా
చాలా సందర్భంలో నేను ఓదార్చి గాయాన్ని కట్టే విషయంలో, మాట్లాడుతున్న విషయంలో మనం ఒక రకమైన ఆలోచనకు వెళితే మనుషులు మరొక రకంగా అనుకునేవి కూడా ఉన్నాయి. ఒక భార్యాభర్తల మధ్య ఒక సంఘటన జరిగింది అనుకోండి. వారిద్దరికి మనం ఒక ఆలోచన చెప్పాలనుకున్నప్పుడు భార్యకి చెప్పవలసింది భార్యకి చెప్పాలి, భర్తకి చెప్పవలసింది భర్తకి చెప్పాలి. ఖచ్చితంగా ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టి చెప్తే పనులు జరగవు కొన్ని. అవునా కాదో మీకు అర్థం కావాలి. ఇవి మిస్యూజ్ చేసుకోవచ్చు చాలామంది. ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఒకటే, ఖచ్చితంగా వారు సమాధాన పడాలి, వారిద్దరి మధ్య ఖచ్చితంగా ఐక్యత అవ్వాలి, వారి కుటుంబాలు, వారి జీవితాలు బాగుండాలనేది ఒక ఆశయం. దేవుడి వాక్యం మన ముందు ఉంది. వాక్యానికి వేరుగా ఒకవేళ మనం చేయటానికి సాహసించిన దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఎప్పుడైనా మనం దేనికండి అసలు పరిచర్యకి ఎందుకు వచ్చాం? అసలు దేవుని ఎద్దుకు ఎందుకు వచ్చాం? దేవుడి వాక్యాన్ని నెరవేర్చినప్పుడు, అందరిని సమాధానపరచమని దేవుడు చెప్పినప్పుడు, ఒక్కవేళ విడగొట్టే పరిస్థితి వచ్చినప్పుడు దేవుని ఎద్దుకు మనం ఎందుకు రావాలి? లోకంలో ఉండి మనం వెళ్ళిపోవచ్చు కదా. ఆయన అంటున్నాడు, ఇదిగో అన్నీ నీ ఎదుటి ఉంచుతాను, నిన్ను గద్దిస్తాను. ఒకవేళ దేవుడు మాటని మరిచిపోయి ఇంకా కొండెములు చెప్పే విధంగా, అభిప్రాయాలు కలుగజేసే విధంగా ఉంటే చీల్చివేస్తాను అని చెప్పాడు. తప్పించేవాడు ఎవడో లేడు. ఈరోజు దేవుని యొక్క సమాధానం పడదాం. ప్రభా, ఈరోజు నుంచి సమాధాన పరిచే వ్యక్తిగా నేను ఉంటాను. మంచి తీర్మానం చేసుకోండి. ఇది దేవుడిచ్చిన బహుమానం అండి. దీనిలో ఆశీర్వాదం ఉంది, దీనిలో దీవెన ఉంది, దీనిలో సమాధానం ఉంది, దీనిలో క్షేమం ఉంది. ఆ నిండైన దీవెన ఆశీర్వాదాల కొరకు దేవుడు చెప్పిన చక్కని 7 పరిపూర్ణమైన మాట, 7 మాటలు మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఖచ్చితంగా దేవుడు మనందరినీ కూడా సంపూర్ణంగా చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి మాదిరి చూపించే విధంగా మన సంఘ బిడ్డలందరినీ కూడా ఆయన నూతన పరచాలి అని ప్రభువును కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.